డ్యామేజ్ దావా తెస్తే 2-3 వేలు సునాయాసంగా లాగేయచ్చు. సున్నా ఉంటే లా పాయింట్ ప్రకారం వసూలు చేసుకోవాలి కానీ దుర్భాషలాడడానికి అతగా అవ్వడం. ఏం భయపడుతూ వీరభద్రుడు. ఆ సున్నం ఎగ్గొచ్చే మార్గం కూడా నేను చెప్తాను. దస్తావేజుంది కదా అదేలాగండి. ఈ కుమారుడు ఉన్నాడు కదా వాడు మేము కానీ వాదిద్దాం. జాతకం ఉంటుంది కదా. ఓహో నీకు ఏమీ తెలియదే. కాగితం అయితే అజిపులతో పైసలు, తాటాకైతే నీళ్ళ పోయి. మా సిద్ధాంతి చల్లగా ఉండాలి కానీ కొత్త జాతకం బనాయించటం 5 నిమిషాల పని. నా దగ్గర పాత తాటాకులు ఆలేఖాలు నిండా ఉన్నాయి. 30 ఏళ్ళ నాటి కాగితాలు కూడా ఉన్నాయి. ఇదిగో వీరభద్రుడు 1 రూపాయి నాకు ఫీజు కింద ఇచ్చి ఖర్చులు పెట్టుకో, గ్రంథం నడిపిస్తాను చూడు. అయితే సొమ్ము తెస్తాను. అలాగే కానీ ఏమో ఆయన రాయనాయుడు సొమ్ము తెచ్చావా? 25 రూపాయలు ఉన్నాయి. తెచ్చినాను బాబు. 25 రూపాయలు అంటే ఎలాగా? ఇది క్రిమినల్ ఫైన్స్. కేసు పెడితే శిక్ష అయిపోతుంది. అనిశ్చితతో వదలలేదు. ఇన్స్పెక్టర్ కూడా తెలిసిపోయింది. బాబు ఎలాగో మీరే రక్షించాలి. ఇంకా దమ్మిడి కూడా లేదు. చెప్పి చూస్తాను. పంతులు గారు రాజనాయుడు ఇక నువ్వు వెళ్ళు. రమ్మని సలహా ఉంది సార్. కూర్చో సిద్ధాంతి. ముగ్ధావధానుల పెళ్లి వ్యవహారం ఏం చేశాం? చేయడానికి ఉంది. తమ సెలవు ప్రకారం ముసలాడి జాతకం చూసి వివాహ యోగం, సంతాన యోగం ఉందని గట్టిగా ఒక పొడి వేసి తక్కువ వచ్చాను. ఏడిచినట్టు ఉంది. సంతాన యోగం ఎందుకు? వాడు అసలే పిచ్చిని కొట్టు. ధనయోగం ఉందనాలి. ధనం డబ్బు ఖర్చు అవుతుందంటే వెనక్కి లాగుతాడు, వస్తుందంటే ముందుకు తూగుతాడు. ఇదిగో అందాక నీ భరాతం. అందా సిద్ధాంతి గారిని పంపించాను. నువ్వు కూడా వెళ్ళి ఓ ముక్తాయింపు అట్నుంచి వెళ్ళి చెప్పాం. చూసావా నీ జోస్యం నా లౌక్యం రాపాడి కదా. ఏ వ్యవహారం కాదు. కుంభశని దుర్లభ అన్న లగ్నాధిపతి అయిన చంద్రుణ్ణి భాగ్యాధిపతి అయిన గురుడు కేంద్రం నుంచి చూస్తున్నాడు. త్వరలో మీకు వివాహం, తద్వారా అకస్మాత్ ధనప్రాప్తి జరిగి తీరాలి. ధనప్రాప్తి కూడా ఉందండి. వివాహ యోగం ఉందని ఈ ఊరి సిద్ధాంతి కూడా చెప్పాడు. ఏమిటి మా సిద్ధాంతున్నావు? మన్నా సిద్ధాంతి గారా? నమస్కారం. నమస్కారం. అంటే మామ తాము బాబు తెప్పించలేదు. పండా గారికి తాంబూలం ఉండే బండి లేదు. అసిరిగా ఈ కానికి ఆకులు, ఒక్కలు, లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి అన్నీ కానికి అన్నిటి వస్తాయా అండి? పోలీసు ఎత్తి కొట్టుకెళ్ళరా? నీకు చెప్పానని చెప్పు. ఎత్తికించారా బాబు? దుగ్ధావధాన గారి జాతకం చంద్రమంగళ యోగం పెట్టింది. ధనప్రాప్తి కూడా ఉందంటున్నారు. చంద్రమంగళ యోగమే పడితే ఇక చెప్పేదేమిటి? విశాఖపట్నంలో కొత్త మేడ పెట్టారు. కోడూరు సుబ్బయ్య శెట్టి గారు. వారి కుమారుడికి నీటి వినియోగమే పెట్టింది. ఏంటి అతడి చూసి పెట్టాను. విధానం చేశారు. అలా జరగకుండా గోడలో కాసులు బిండి దొరికింది. కాసుల బిడ్డి టైం పాటు ఎక్కువ. ఏమిటి మామా కాసుల బిండి అంటున్నావు? ఏమైనా అదృష్టం పచ్చేట ఏమిటి? ఓహో పండా సిద్ధాంతి గారిని కూడా పిలిపించావే. జాతకాలు తిరిగేస్తున్నావా? మా అవధానుల గారికి చంద్రమంగళ యోగం పట్టిందని పండా గారు సెలవిస్తున్నారు. అంటే వివాహ ధన యోగాలు 2 జమిడిగా ఉన్నాయి. ఈ వయస్సులో వివాహం ఎలా జరుగుతుంది కానీ ధనప్రాప్తి మాట ఏదో కొంచెం చూడండి.
ఒకటి జరిగితే గానీ మరొకటి జరగటానికి వీలు లేదయ్యా. ఇలాంటివి జరగటానికి వీల్లేని మహాయోగాలు జాతకాల్లో పట్టినప్పుడు మేలుకు బదులు కీడు సంభవిస్తుంది. కీడా అంటే వివాహం అయితేనే ధనప్రాప్తి, కాకపోతే మారకమో ధననష్టమో తప్పదంటున్నారు. మారకమా? ఏమిటి మావగారు ఇలా అంటున్నారు? నీకు మారకం ఏంటి మావా, ఉప్పు కడ్డీలాగున్నావు. అలా కొట్టేయకండి పంతులు గారు. జనగా కీడు జమీందారు గారికి ఈ మహాయోగమే పట్టింది. వివాహ ప్రయత్నం చెయ్యండి బాబు అని చెప్పాను. నా మాట అంటే లెక్క తీశారు కాదు, అంతే వారం రోజుల్లో ఊష్టం వచ్చి కొట్టేసి. ఊష్టం వచ్చి కొట్టేది కదా. గుట్టడు ప్రాణం అనగా ఎంత? దీనికి గ్రహశాంతి ఏం లేదే. అయితే నవగ్రహాలకు ప్రత్యేకంగా శాంతులు చేసి దానాలు జరిపించి బ్రాహ్మణ భోజనం బాహుల్యంగా జరిపిస్తే కొంచెంగా భోగిబ్బో. పోనీ అలాగే జరిపిద్దామా? ఓహో, ఆ శాంతులకి దానాలకి తగలేసేది పెడితే శుభం. మామగారు ఆనక నాకు స్వయం పోటానికి వెళ్ళయింది. అమ్మాయి మీనాక్షి, మీనాక్షి అంతే కొంచెం మజ్జిగ ప్యాక తీసుకురా. మామగారు విన్నారా, ఈసారి ముందు వెనక చూడకుండా వివాహానికి గట్టి ప్రయత్నమే చెయ్యాలి. అసలు జాతకాల మీద మీకు నమ్మకం ఉందా? ఇది వరకల్లా నా జాతకం మహగట్టి దాఖలు ఇస్తుంది. అయితే ఇదేళ్ళలో మనం అనుకున్న అగ్నిహోత్రావధాన గారి కూతుర్ని రైట్ చేస్తాను. చేస్తాను. ఇది అడ్వాన్స్ కి ఒక 200 రూపాయలు. మరి వాడు 1800 కన్యాశుల్కం అడుగుతున్నాడు. మన అవసరమా వాడవసరమా? గచ్చంతరి నేను ఇప్పుడు ఏం చేస్తాం? ఇతను మీకోసమే నాకోసమా? జన్మానాలు పడకు మరి. ఈ విస్త్రీలంటి మొక్కు ఇదిగో లెక్క పెట్టుకోండి. ఏమిటి మామా, మరి ఆలస్యం చెయ్యక ఈ మాసంలోనే ముహూర్తం నిర్ణయించుకురండి. మారకమే ఏది ఉందంటున్నారు. ఇదిగో వరే కమాను వెళ్తున్నాను. ఎందుకు మామా ఇక్కడే ఉండు. ఏమిటి మా అమ్మ మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేస్తున్నావా? లేకపోతే తావమన్నావా ఏమిటి? వివాహం కాకపోతే మారకం ఉందేశ. వివాహం అయితే ధనప్రాప్తి కూడా ఉందేశ.